హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మొన్న వీకెండ్ నేను బయటకు వెళ్ళానండి. మ్యాంగో సీజన్ కావడం వల్ల రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా పసుపు రంగులో మంచి మామిడి పళ్ళు నిగనిగలాడుతూ కనిపించాయి. చూడగానే టెంప్ట్ అయిపోయాను, నోరూరింది. సరే అని ఒకేసారి చాలా మామిడి పళ్ళు కొన్నాను, ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంటికి రాగానే చక్కగా ఒక మామిడి పండు తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని తిందామని ఒక్క పీస్ నోట్లో పెట్టుకున్నాను. అంతే. చూడ్డానికి అసలు ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో, తింటే మాత్రం అంత చెప్పగా ఉన్నాయండి. ఎందుకబ్బా బయట ఇంత బాగున్నాయి, తింటే మాత్రం ఇంత టేస్ట్లెస్ గా ఎందుకున్నాయి అని ఆలోచించాను. చాలా మందిని అడిగాను అండ్ సర్చ్ కూడా చేశాను. తీరా సర్చ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే, పండించడానికి చాలా రకరకాల కార్బోహైడ్రేట్స్ కానీ మందులు కానీ యూజ్ చేస్తున్నారంట. అది చేయడం వల్ల పైన అంతా కూడా పండిపోతుంది, కానీ మనకి టేస్ట్ మాత్రం అస్సలు ఉండదు. అండ్ దానివల్ల మన హెల్త్ కూడా చాలా ప్రమాదం అంట. సో మీరు కూడా ఇప్పుడు మ్యాంగో సీజన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కేర్ తీసుకొని బాగా ఆర్గానిక్ మామిడి పళ్ళు ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఈ రోజు మీకు ఒక మంచి అవేర్నెస్ ఇద్దాం అనుకున్నాను, చెప్పేశాను, అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి వెళ్దాం. సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? క్యాబేజ్ పనియారం. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా క్యాబేజ్ పనియారం సంగతి ఏంటో చూసేద్దాం, పదండి. క్యాబేజ్ పనియారం స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం, పాన్ పెట్టుకుందాం. రెగ్యులర్ గా మనం చేసేదే. తర్వాత ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అండ్ ఇప్పటికే చాలా మంది ఆలోచిస్తున్నారు కదా ఈ పనియారం ఏంటి అని. పనియారం అంటే ఏం లేదండి, మనందరికీ కూడా తెలిసిందే, రెగ్యులర్ గా చేసుకునేదే. పనియారం అంటే గుంత పొంగడాలు. సో రెగ్యులర్ గా చేసుకుంటాం కదా, అదే మనం ఎక్కువ క్యాబేజ్ ఫ్లేవర్ వేసి చేస్తున్నాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి అండ్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. సో చిన్నగా చాప్ చేసుకున్నాం మిర్చి అండ్ కరివేపాకు, ఈ రెండు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్యాబేజ్ వేసుకోవాలి. సో క్యాబేజ్ని మనం చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి బాగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు బాగుంటుంది. అండ్ క్యాబేజీని మాత్రం మనం బాగా ఫ్రై చేయాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, మనం అస్సలు తినలేం. ఓకే, సో చూసారు కదా, క్యాబేజ్ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత మనం క్యారెట్ వేసుకుందాం. సో క్యారెట్ కూడా చాలా చిన్న చిన్నగా తరిగాం. క్యారెట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికం వేసుకుంటున్నా. నేను గ్రీన్ క్యాప్సికం వేసుకుంటున్నా. మీకు కావాలి అంటే ఎల్లో కానీ రెడ్ కానీ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ క్యాప్సికమ్స్ వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పొంగడాలకి మనకి ముఖ్యంగా కావాల్సింది దోశ బ్యాటర్. సో రెగ్యులర్ గా దోశ బ్యాటర్ అన్నది అందరి ఇంట్లో ఉంటుంది కదా. దోశ వేసుకొని బోర్ కొట్టినప్పుడు చక్కగా ఇలా గుంత పొంగడాలు చేసుకోండి, బాగుంటుంది. సో బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. మనకి వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోతే మనకి హాఫ్ వర్క్ అయిపోయినట్టే. అండ్ ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే, వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. సాఫ్ట్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా మనం దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. సో చెప్పే కదా ఆల్రెడీ దోశ బ్యాటర్ రెడీగా ఉందని. అందులోనే ఈ వెజిటబుల్స్ అన్ని వేసేద్దాం.
ఓకే, సో ఇప్పుడు ఇది మనకి బాగా మిక్స్ అవ్వాలి. సో ఇది మిక్స్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మనం గుంట పొంగడాల పాన్ కూడా ఆన్ చేసేద్దాం. సో ఈ లోపు ఇది హీట్ అవుతుంది. ఓకే, అండ్ ఇది కలిపేసుకుందాం. సో ఇది నేను బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ లోపు పాన్ కూడా హీట్ అవుతుంది. సో బ్యాటర్ అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది అండ్ పాన్ కూడా వేడైంది. కానీ ముందు మనం ఈ పాన్ లో కొంచెం ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. సో తీసేటప్పుడు మనకి పొంగడాలు ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ ఒక్క డ్రాప్. అండ్ ఇప్పుడు మనం పొంగడాలు వేసేసుకుందాం. సో ఇది మనకి స్టీమ్ మీదే ఈజీగా కుక్ అయిపోతుంది. ఎస్, అయిపోయింది. చూసారు కదా, పొంగడాల్ని చక్కగా వేసుకున్నాం. అండ్ ఇప్పుడు మూత కూడా పెట్టేసుకున్నాం. సో ఇదేమవుతుందంటే మనకి కుక్ అవుతుంది. ఎంత సింపుల్ చూసారా? చక్కగా వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం, బ్యాటర్లో మిక్స్ చేసాం, పొంగడాలు వేసుకున్నాం. ఓన్లీ మిక్సింగ్ లోనే మీకు నచ్చింది మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే మీకు నచ్చిన టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే క్యారెట్ ఇష్టం, క్యాప్సికమ్ ఇష్టం కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. అండ్ క్యాబేజ్ కి కాంబినేషన్ గా ఇవన్నీ వేసాను. మీరు కూడా ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండండి. మరి ఇదైతే అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, మనకి ఒక సైడ్ చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని మనం రెండో సైడ్ కూడా కొంచెం కుక్ అవ్వాలి. సో రెండో సైడ్ కూడా తిప్పి మూత పెట్టుకుందాం. రెండో సైడ్ మనకి చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ సైడ్ కుక్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది. లోపలంతా కుక్ అయిపోతుంది అండ్ రెండో సైడ్ కూడా కొంచెం కాలితే సరిపోతుంది. సో ఇది అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే, మనకి రెండో సైడ్ కూడా ఎస్ చక్కగా కుక్ అయిపోయింది. సో ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటాను. చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా మనకి వేడివేడిగా తింటే బాగుంటుంది. సో చాలా సింపుల్గా మనకి ఈజీగా ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్. వావ్, అన్ని కూడా ఎంత మంచి బ్రౌన్ కలర్ వచ్చాయో కదా. ఫైనల్ గా డిష్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, క్యాబేజ్ పనియారం అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేయాలని ఉంది, కానీ దానికంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక్కసారి చూసేద్దాం. క్యాబేజ్ పనియారంకి కావాల్సిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు. క్యాబేజ్ పనియారం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికం, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దోస బ్యాటర్ లో క్యాబేజ్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా గుంత పొంగనాల పాన్ లో నూనె వేసుకొని దోస బ్యాటర్ ను పొంగనాల్లో వేసుకొని 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పనియారం రెడీ. క్యాబేజ్ పనియారంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా వేగాయి
అండ్ క్యాబేజ్ కూడా పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అయింది కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగుంది. అండ్ కొంచెం స్పైసీగా కూడా ఉంది, మిర్చి వేసాం కదా. క్యారెట్ తింటున్నప్పుడు కొంచెం మనకి క్రిస్పీగా తగులుతుంది. అండ్ దోశ బ్యాటర్ అయితే ఒక్క 1 or 2 days తర్వాత మనం పొంగడాలు చేసుకుంటే ఆ దోశ బ్యాటర్ కూడా మనకి కొంచెం పుల్లగా అవుతుంది కదా. సో మనం తింటున్నప్పుడు కొంచెం పుల్లగా కూడా తగులుతుంది. మొత్తానికి ఈ పొంగడాలు అయితే చాలా బాగున్నాయి, పుల్లగా. అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా కుక్ అయ్యి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది. మరి పొంగడాల్ని ఇలా తిన్నా బానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వెజిటబుల్స్ వేసాం కదా, బాగుంటుంది. లేదా కాంబినేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ పొంగడాల కాంబినేషన్ గా రెగ్యులర్ గా అందరూ చేసుకునేది కొబ్బరి చట్నీ, కానీ మనం మాత్రం కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాం. అండ్ నేను చేయబోయేది ఏంటో తెలుసా? క్యాప్సికమ్ చట్నీ. ఎస్, సో క్యాప్సికమ్ చట్నీని స్టార్ట్ చేసేద్దాం అండ్ మీరు చూసేయండి. క్యాప్సికమ్ చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. అండ్ ఈలోపు మనం మిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుందాం. సో మనం ఓన్లీ క్యాప్సికమ్ అండ్ కొంచెం టొమాటోలు మిక్స్ చేసి చట్నీ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పొంగడాల్లోకి చాలా బాగుంటుంది. సో మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎండుమిర్చిని వేసుకుందాం. జనరల్గా పోపులో యూస్ చేస్తాము, కానీ క్యాప్సికమ్ చట్నీకి మాత్రం ఫస్ట్ మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని. సో ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం మిర్చి కూడా వేసేద్దాం. ఓకే, మిర్చీలన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులో మనం ఆనియన్స్ వేసేసుకుందాం. సో ఆనియన్స్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇందులో నేను 3 రకాల క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్. ఒకవేళ అవైలబిలిటీ లేదు అనుకుంటే మీకు ఏ క్యాప్సికమ్ దొరికితే ఆ క్యాప్సికమ్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అండ్ ఇందులో టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ని మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఫైనల్గా మనకి టేస్ట్ టొమాటో చట్నీ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఒక 2 or 3 పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం క్యాప్సికమ్స్ వేసుకుందాం. సో చూసారు కదా, గ్రీన్ క్యాప్సికమ్, తర్వాత రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. సో ఈ 3 వేసుకొని మనం బాగా ఫ్రై చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? మిక్సీ చేయాలి. కానీ మిక్సీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చల్లగా అవ్వాలి కదా. మరి చల్లగా అయ్యి నేను మిక్సీ పట్టుకుంటుంటాను. సో చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను నేను. చట్నీ మనకు ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా. ఇందులో వాటర్ కానీ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే టొమాటోస్ యాడ్ చేసాం అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయలేదు. అండ్ ఫైనల్గా దీనికి పోపు పెట్టుకుందాం. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే మనం ఆవాలు, తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవి వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. అండ్ ఇవి ఫ్రై అయిపోయాక ఇందులో ముఖ్యంగా మనకి బాగా టేస్ట్ వచ్చేది ఏంటంటే ఇంగువ. సో ఇంగువను కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. నార్మల్గా మనం ఎక్కువగా సాంబార్ వీటన్నిటిలో ఇంగువ వేసుకుంటూ ఉంటాము, చట్నీస్లో కూడా కొన్ని చట్నీస్లో వేసుకుంటాం.
అండ్ ఈ క్యాప్సికమ్ చట్నీకి అయితే ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇంగువ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఫైనల్ గా మనం ఇందులో ధనియా పౌడర్, సో కొంచెం ధనియా పౌడర్ అండ్ సాల్ట్. సో మనం రెగ్యులర్ గా నార్మల్ గా పోపు పెట్టుకుంటాము, కానీ ఈ చట్నీకి మనం పోపు పెట్టుకొని అండ్ చట్నీని కూడా ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. సో ఒక్కసారి ఇవన్నీ కలిపేసుకొని ఇందులో మనం ఈ చట్నీని వేసేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకుందాం, పోపు అంతా మిక్స్ అయ్యేలాగా. ఓకే, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో సర్వింగ్ బౌల్ తెచ్చుకొని అండ్ ఈ చట్నీ దోశలకు కూడా బాగుంటుంది. ఓకే, అండ్ దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. క్యాప్సికమ్ చట్నీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యాప్సికమ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, టొమాటో 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మినప్పప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 3, నూనె 3 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియా పొడి 1/2 టీ స్పూన్. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని తర్వాత టొమాటోలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, కొత్తిమీర వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ వేసి పోపు పెట్టుకొని ధనియా పొడి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టి పచ్చడి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యాప్సికమ్ చట్నీ రెడీ. క్యాప్సికమ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో డైరెక్ట్ గా టేస్ట్ చేయడం కంటే ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా క్యాబేజ్ పునియారం, దాంతో టేస్ట్ చేస్తా. చాలా బాగుంది కాంబినేషన్. చట్నీ అయితే నిజంగా చెప్పాలి, క్యాప్సికమ్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ చాలా బాగుంది. అండ్ టొమాటోస్ ఎక్కువ వేయలేదు కాబట్టి మరి పుల్లగా అవ్వలేదు. అండ్ ఇంగువ టేస్ట్ అయితే చాలా చక్కగా తెలుస్తుంది. ఎక్కువ మసాలా వేయలేదు, లైట్ గా మనం మసాలా వేసుకున్నాం కాబట్టి మనకి స్పైసీగా మసాలా ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్స్ కూడా చట్నీలో చాలా బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ క్యాబేజ్ పునియారంతో చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే, ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాల్సిందే. చూసారు కదా, ఈ రోజు చక్కగా 2 డిషెస్ చేసి చూపించాను. మీరు కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యాం అనుకుంటే మాత్రం ఏమాత్రం బాధపడద్దు. ఎందుకంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, చక్కగా నేర్చుకోవచ్చు. మరి అలాగే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.